నమస్తే ఫ్రెండ్స్, ఏడికి వచ్చిన అనుకుంటారా? మా ఇంటికి వచ్చిన మా ఊరు ఏమనుకున్నావు? గోదావరి కానీ కథ వేరే ఉంటుంది. పండగ అని చెప్పి మా ఇంటికి వచ్చిన మా అమ్మ నేను వచ్చినాను ఏమో చేస్తుంది పిండి వంటలు. ఇక దసరా పండుగ అంటే మినిమం పిండి వంటలు ఉంటాయి కదా, అట్లా అని చెప్పి మా అమ్మ వచ్చిన అని చెప్పి కారపూసలే చేస్తా అంటుంది. పిండి అయితే పట్టించుకొని వచ్చింది గిర్నీకి అయితే పోయి. ఏం చేస్తాను అమ్మ? కారపూసలు చేస్తాను బిడ్డ, నువ్వు వచ్చినావని. ఇప్పుడు ఏంది ఇది? ఏంది ఇది? కారపూసల పిండి అంటే ఎట్లా పిండి ఎట్లా అయింది? ఇది గిరిని పట్టించుకొచ్చిన. ఇలా కారపొడి వేయాలి, ఉప్పు వేయాలి. ఈ పిండి ఎట్లా అయింది? ఇది ఏం పిండి? బియ్యం పిండి, అది శనగపప్పు. బియ్యం పిండి శనగపప్పు. ఎన్ని కిలోలు ఇది? కిలో 2 కిలోలు. ఇది కిలో శనగపప్పు, కిలో బియ్యం. బియ్యం ఇప్పుడు ఇది ఏమేమి వేస్తాను? కారపొడి, ఉప్పు, ఎల్లిపాయ జీలకర్ర. ఎల్లిపాయ జీలకర్ర ఇది ఏం చేసినావు? దీన్ని మిక్సీ పట్టినావా? ఓకే. వేసి వాటర్ వేసి పిసికి పూసలు, కారపూసలు వస్తాయి. ఓకే, కారపూసలు ఇవి అంటే మురుగులు అంటారు, కారపూసలు అంటారు. చెయ్యి. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ ఇక నేను వచ్చినా అని చెప్పి ఇక ఇన్ని రోజులు ఏం తిన్నానో హైదరాబాద్ వండుకుంటా, ఇంటికి వచ్చింది కదా అని చెప్పి కొడుకు సంబరం ఇక తినిపిద్దామని చెప్పి మా అమ్మ చేస్తున్నది. చూద్దాం మా అమ్మ ఎట్లా చేస్తుందో. మా అమ్మతో పాటు నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దామని కూర్చున్నా. ఇక ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే కూర్చున్నా. చూద్దాం మా అమ్మతో పాటు హెల్ప్ చేసుకుంటూ కూర్చుంటా. చూస్తున్నారు ఫ్రెండ్స్, అన్నీ వేసి అయితే మా అమ్మాయి అన్నీ మంచి గట్టిగా మంచి అంటే లూజ్గా అంటే టైట్గా అయ్యేటట్టు పిసుకుతుంది. ముద్ద రానికి. ఎందుకంటే పిండి మనం ఇట్లా ఆయిల్లో వేసేటప్పుడు పిండి కరెక్ట్గా రౌండ్గా రోల్స్గా రావాలంటే కంపల్సరీగా మంచిగా గట్టిగా పిసుకోవాలన్నట్టు. పిండి ఎంత మంచిగా పిసికితే అంత మంచిగా అవుతుంది అన్నట్టు. ఇప్పటికి 3 చెంబుల నీళ్ళు పోసినా అయినా కానీ తగ్గట్టు అది ఇంకా కాలేదు. ఇంకొక చెంబు నీళ్ళు కూడా పడతాయి కావచ్చు. ఇది తుడతాను. పోయేది అండి పెట్టిన నూనె పోసి పిండి అయితే రెడీ అయింది. ఇక నూనె పోసి నూనె వేడైనాక లేచుడే. వేసినాక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత రెడీ అయితే తినుడే. ఇక ఇది రెడీ అయిందా? ఇది ఇందులో పెడతాను కారపూసల పావు. అదేంటిది? అది కారపూసలు పావు ఇండ పెట్టి ఇట్లా దింపితే పడతాయి మురుకులు. మురుకులు అంటారు, కారపూసలు అంటారు. ఓకే, ఒకసారి ఒకటి వేసి చూపెట్టు చూద్దాం. వేస్తానా?
ఇట్లా పెట్టి ఓకే. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ తీసుకొని దీని ఆయిల్ వేయాలి కంచుట్లా. అదేంది స్టిక్కా దానికి? స్టిక్కు ఇది దీంతో ఇట్లా మర్రేసుకోవాలి. ఇట్లా ఇట్లా వేయాలి. ఇంకొకటి రెండు ఒకటేసారి వేసినావు? అది రెండు ఒకటేసారి వేయచ్చా? వేయచ్చు, కాలుతుంది. ఇగో ఇట్లా తీయాలి. అయిపోయిందా? కాలిందా అది? అయిపోయింది. ఇక తీసేసిన. అమ్మ రెడ్గా వచ్చింది, బ్రౌన్ కలర్ వచ్చింది మంచిగా. మాడిపోతాను. గ్యాస్ ఎక్కువ ఉంది అట్టుంది. ఎక్కువ ఉంది. ఇది వేడి బాగా అయింది. వేడి బాగా ఉంది. ఇగో ఇట్లా నల్లగా అయిపోతుంది. ఎక్కువ వేడి ఉంటే నల్లగా అయిపోతుంది. తొందర తీసేయాలి లేకపోతే. ఒక కారపూస అయితే రెడీ అయింది. మా అమ్మ రెండు వేసింది నా కోసం అని ఫస్ట్. ఒకటైతే రెడీ అయింది, ఇంకొకటి తీస్తుంది. డైరెక్ట్ దాంట్లోనే వేస్తున్నావా? వేసేసి చూద్దాం మరి ఎట్లా వస్తుందో. అమ్మో పెద్దగా వచ్చింది ఇక. దాని పెద్దగా దాని అంత ఇప్పుడు అంటే మూగుడు ఎంత ఉందో అంత పెద్దగా వచ్చింది. ఒకటే ఒకటే వచ్చింది కానీ ఎట్లా వస్తుందో అది చూద్దాం. దీంతో తీయాలి టిక్కుతోటి. అంటే అది స్టిక్, అది రాడ్, అది ఐరన్ దా? అంటే ఇప్పుడు ఓన్లీ అప్పాల కోసమే చేయించుకున్నారా? అప్పాల కోసమే. ఇది దీంతో తీసుకుంటే అది జల్లిగంట ఉన్న ఇది స్టిక్ ఉండాలి. ఐరన్ రాడ్ ఇది. సీకు జల్లిగంటే ఇది ఇనుపది. కాలింది అప్పుడే. పెద్దగా మంచి డిజైన్ వచ్చిందిగా. ఇదిగో ఇది ఇంకోటి చిన్నది ఒకటి ఉందా? నూనె ఆరేంత వరకు అట్లా చేసుకోవాలా? ఇక్కడ వేసే ఇల్లు వేసే ఇల్లు వేసే అమ్మ. ఇలా ఇటు పెట్టి ఒకసారి చూద్దాం. మా సకినప్పాలు కాదు, కారపూసలు రెడీ. మా అమ్మ వేసింది నా కోసం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే రెడీ అయినాయి మా కారపూసలు. మంచిగా ఎర్రగా గాలినాయి. మా అమ్మ మంచిగా ఎర్రగా మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేటట్టు మంచి గాల్చింది. టేస్టీ చేద్దాం ఎట్లుంది ఒకసారి నేను కూడా చూస్తా. ఇట్లా అనగానే చిన్న చిన్న చుర్రు అయిపోతున్నాయి. అప్పుడు మంచిగా ఉన్నాయి అమ్మ. టేస్ట్ ఉప్పు కారం మంచిగా ఉంది. మంచి కర్ర అంటున్నాయి అనాలి కదా. అంటేనే మంచిగా ఉంటాయి.
ఇట్లా కారపూసలు అంటే కరకర అంటే కారపూసలు కారపూసలు ఉంటాయి. అమ్మా అయితే మంచిగా ఛాయలు వేసుకొని తింటే మాత్రం పొద్దున కిరాకుంటుంది. టిఫిన్ చేయని అవసరం లేదు. పొద్దున ఒక 2 ఉన్నాయి కదా, 2 దంచిన పడే చాలు సూపర్. ఇక కడుపు నిండిపోద్ది. టిఫిన్ కూడా అవసరం లేదు. ఇక మంచి టేస్ట్ ఉన్నది. మంచిగా కరకర అంటున్నాయి, మంచి టేస్ట్ ఉన్నాయి. చేయండి. మీ ఇంట్లో కూడా మీ అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఎవరైనా చేస్తే మీరు ఏమేమి పిండి వంటలు చేసిరో కామెంట్ చేయండి. మినిమం ఒక 200 కామెంట్ రావాలి కంపల్సరీగా నాకు. మీ ఇంట్లో ఈ దసరా పండుగ స్పెషల్గా ఏమేమి పిండి వంటలు చేసినారు అంటే సకినాలు, గారెలు, కారపూసలు, లడ్డూలు చేస్తారు, బాదుషాలు చేస్తారు, కొంతమంది కర్రీలు కూడా చేసుకుంటారు. మీ ఇంట్లో ఏమేమి చేసిరో మీ అమ్మ చేసిందా, లేదంటే మీ అమ్మమ్మ చేసిందా, మీ నాన్నమ్మ చేసిందా, మీ పిన్ని, మీ బాబాయ్లా ఎవరెవరు చేసిరో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? టేస్ట్ అయితే సూపర్గా ఉంది, నాకైతే నచ్చింది. మా అమ్మ సూపర్గా చేసింది. మా అమ్మ చేతి వంట చాలా రోజులు అయింది తినగా. పిండి వంటలు అంటే చాలా రేర్, అంటే ఏదో పండుగ వస్తే తప్ప నార్మల్గా దొరికాయి మనకు ఎక్కడైనా కానీ. కాకపోతే అది ఇంట్లో మా మమ్మీ చేస్తేనే టేస్ట్ నాకు నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అమ్మ బాయ్ చెప్పమ్మా. బాయ్.